నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకే 3 టౌన్ సిఐ సాంబశివరావు. వారాహి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా అభివృద్ధి అధికారి శ్రీదేవి. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వినియోగదారులు సహకరించాలి. ఈ సత్యనారాయణ. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం హర్షణీయం. బీజేపీ నాయకులు సంపత్ రాయుడు. కొల్లిపర మండలం కుంచవరం, దంతలూరు తదితర గ్రామాలలో నూతనంగా మంజూరైన పంచాయతీ భవన నిర్మాణ పనులను బుధవారం కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అదనపు కార్యదర్శి సుశీల్ కుమార్, రాష్ట్ర పంచాయతీ శాఖ కమిషనర్ తదితరులు బుధవారం పరిశీలించారు. భవన నిర్మాణ పనులు ఎంత మేరకు పూర్తయింది అధికారులను అడిగి తెలుసుకున్నారు. పంచాయతీ భవన నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా కేంద్ర పంచాయతీరాజ్ శాఖ కార్యదర్శి సునీల్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కొత్తగా మంజూరైన పంచాయతీ భవన నిర్మాణాలలో చాలా తక్కువ శాతం పూర్తయినవని, మిగిలిన వాటిని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు ఆయన తెలిపారు. తెనాలి డివిజన్ పరిధిలో ఉంచవరం, దంతలూరు గ్రామాలలో నిర్మాణంలో ఉన్న భవనాలను పరిశీలించడం జరిగిందని, త్వరలో పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని అధికారులు సూచించినట్లు ఆయన తెలిపారు. ఒక్కొక్క భవనాన్ని 32 లక్షల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్నట్లు, అందులో 7 లక్షలు ఎన్ఆర్జీఎస్ నిధులు, మిగిలినవి ఆర్జీఎస్ నిధులతో పూర్తి చేయనున్నట్లు ఆయన తెలిపారు. గ్రామాలలో ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు ఈ భవన నిర్మాణాలు ఎంతో దోహదం చేస్తాయని అన్నారు. అనంతరం భవన నిర్మాణాల ప్రాంగణాలు అధికారులతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా స్థాయి, మండల స్థాయి పంచాయతీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి ఈ రోజున మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే కొత్త పంచాయతీ ఆఫీసు బిల్డింగులు శాంక్షన్ అయినాయో అందులో చాలా తక్కువ కంప్లీట్ అయినాయి. కంప్లీట్ అయిన వాటిల్లో మన తెనాలి డివిజన్లో కొల్లిపురం మండలంలో ఉన్న ఈ గ్రామంలో, కుంచవరం గ్రామంలో బిల్డింగు, అలాగనే దంతలూరు గ్రామంలో కూడా బిల్డింగు కూడా కంప్లీట్ అవ్వటం వల్ల కేంద్ర పంచాయతీరాజ్ శాఖ అదనపు కార్యదర్శి గారైన సుశీల్ కుమార్ గారు, అదేవిధంగా మన రాష్ట్ర కమిషనర్ పంచాయతీరాజ్ వారు ఈ రోజున ఈ బిల్డింగ్స్ యొక్క ప్రోగ్రెస్ను చూడటం కోసము ఈ కుంచవరం గ్రామం దర్శించడం జరిగింది. ఈ కుంచవరము, దంతలూరు గ్రామాల్లో బిల్డింగు అన్నిటికన్నా ముందుగా కంప్లీట్ చేసిన ఈ గ్రామ స్థాయి అధికారులని, అదేవిధంగా పంచాయతీ సర్పంచ్ గారిని అందరినీ కూడా అభినందించడం జరిగిందండి. అదేవిధంగా మిగతా చోట్ల కూడా ఏదైతే బిల్డింగ్స్ శాంక్షన్ చేసిందో సెంట్రల్ గవర్నమెంట్, ఇది 32 లక్షల రూపాయలు ఎస్టిమేటెడ్ కాస్ట్తో నిర్మించబడ్డ బిల్డింగు. అదేవిధంగా ఇందులో 7 లక్షలు ఎంజీఎన్ఆర్ఈజేఎస్ నుంచి, అదేవిధంగా మిగతా అమౌంట్ ఆర్జీఎస్ఏ ఫండ్స్ అంటే కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ఆర్జీఎస్ఏ నిధుల నుంచి మిగతా అమౌంట్ కూడాను పూలప్ చేసి ఈ రెండింటి ద్వారా, ఈ 2 రకాల బడ్జెట్స్ ద్వారా ఈ బిల్డింగ్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఈ బిల్డింగ్ త్వరలో కంప్లీట్ చేసుకోగలిగినట్లయితే ఈ గ్రామ స్థాయిలో ప్రజలందరికీ కూడా, గ్రామస్తులందరికీ కూడా గ్రామ పంచాయతీ తాలూకు సేవలన్నీ కూడా అందటం జరుగుతుందండి. మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని 3 టౌన్ సిఐ సాంబశివరావు హెచ్చరించారు. గుంటూరు జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు డీఎస్పీ జనార్దన్ రావు పర్యవేక్షణలో ప్రతిరోజు పగలు రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడితే కోర్టు హాజరుపరచడం జరుగుతుందని, కోర్టులో 10,000 రూపాయల జరిమానా లేదా జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. జిల్లా పోలీసుల ఆదేశాలతో బుధవారం 3 టౌన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో 3 టౌన్ సిఐ సాంబశివరావు ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలు ద్విచక్ర వాహనదారులను, ఆటో డ్రైవర్లను అదుపులో తీసుకుని కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మాట్లాడుతూ, డ్రంక్ అండ్ డ్రైవ్ కేవలం రాష్ట్ర సమయాల్లో మాత్రమే నిర్వహిస్తారని, అంతేకాకుండా ద్విచక్ర వాహనదారులు మాత్రమే పోలీసుల తనిఖీ చేస్తారన్న భ్రమలో ఆటో డ్రైవర్లు ఉన్నారని, అది వాస్తవం కాదని అన్నారు. ఈ రోజు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ లో 3 ఆటో డ్రైవర్లు పట్టపగలు మద్యం
సేవించి పట్టుబడ్డారని తెలిపారు. ఈ ప్రాంతంలోనైనా ఎప్పుడైనా ఆకస్మికంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని పట్టుబడిన వారిని కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వలన వారు నష్టపోవడంతో పాటు ఎదుటివారి ప్రాణాలను కూడా కోల్పోవడానికి కారణమవుతున్నారని అన్నారు. రోడ్డు ప్రమాదాలకు మద్యం సేవించి వాహనాలు తోలడమే ప్రధాన కారణంగా కనబడుతుందని, డ్రైవర్తో పాటు వాహనంలో ఉన్నవారు కూడా ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుందని అన్నారు. తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కోర్టు వేసే శిక్షలు అనుభవించక తప్పదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. మా గుంటూరు జిల్లా గౌరవ ఎస్పీ గారు ప్రతిరోజు సెల్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం, దాంట్లో భాగంగానే మా గౌరవ డిఎస్పీ గారు మానిటర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేయడం అనేది పట్టణంలో జరుగుతూ ఉంది. అది ర్యాండమ్గా ఏ టైంలో అయినా సరే, డే టైంలో కానీ నైట్ టైంలో కానీ ఏదో ఒక టైంలో ర్యాండమ్గా చెక్ చేస్తున్నాం కాబట్టి చాలామంది పట్టుబడుతూ ఉన్నారు. వీళ్ళందరూ గమనించాల్సింది ఏంటంటే వీళ్ళు తాగుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆటో డ్రైవర్లు కూడా నిన్న చెక్ చేస్తే 3 ఆటో డ్రైవర్లు పట్టుబడ్డారు. ఆటో డ్రైవర్లు మమ్మల్ని చెక్ చేయలేదు, ఓన్లీ 2 వీలర్స్ వాళ్ళ మీద మాత్రమే డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తారని ఒక అపోహలో ఉన్నారు. చక్కగా తాగి వెహికల్ ఆపమంటే కూడా 2 ఆటోలు కూడా నిన్న పట్టుకున్నాయి. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేస్తా పోలీసులు కన్నుకప్పి పారిపోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత మేము వాళ్ళని వెంటబడి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కోర్టు వారి ముందు, గౌరవ కోర్టు వారి ముందు హాజరు పెట్టాక వాళ్ళకి 10,000 రూపాయలు ఫైన్ ఇంపోజ్ చేయడం అనేది జరుగుతుంది. కట్టలేని పరిస్థితుల్లో జడ్జి గారు 1 మంత్ దాకా కూడా జైలు శిక్ష వేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ప్రతిరోజు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తాం. హైవే మీద కానీ, సబ్వేస్లో కానీ, ఎక్కడైనా సరే విలేజెస్కి పోయేటువంటి రూట్లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ ఆల్ ఆఫ్ సడన్గా పెట్టడం అనేది జరుగుతుంది. పట్టుపడ్డాక ఇప్పుడు ఎంత అయితే చెప్పానో అంత అమౌంట్ కట్టుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ముఖ్యంగా ఆటో సోదరులు సాయంత్రానికి ఒక 500-600 సంపాదించుకుంటారు. అవి ఇంటికి తీసుకుపోవాల్సింది 10,000 రూపాయలు ఫైన్ కట్టాలంటే ఆయన దాదాపు ఒక 15 రోజుల నుంచి 20 రోజులు కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలకు గురైతే ప్రాణాలు పోయేటువంటి ప్రమాదం ఉంది. వెనక ఆటోలో దాదాపు 10 మంది నుంచి 15 మంది దాకా ఎక్కించుకుంటాడు కాబట్టి వాళ్ళ ప్రాణాలు కూడా గాల్లోకి కలిసిపోయేటువంటి ప్రమాదం ఉంది. చాలామంది 2 వీలర్ రైడర్స్ కూడా తాగడం అనేది ఏదో పరిపాటికి అయిపోయి బార్ షాపుల దగ్గర బయటకు వచ్చేసి వెహికల్ స్టార్ట్ చేసుకొని పోతూ ఉన్నారు. కాబట్టి కాపు కాచి డ్రంక్ అండ్ డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. పట్టుబడడంలో గౌరవ కోర్టు వారి ముందు హాజరుపడతా ఉన్నాం. కాబట్టి ఎవరు కూడా దయచేసి ఆల్కహాల్ సేవించి మందు తాగొద్దని మీ అందరికీ విన్నవిస్తూ ఉన్నాం. మీకు హెల్మెట్లు కూడా పెట్టుకోవట్లేదు. రోడ్డు ప్రమాదాలు జరిగితే ప్రాణాలు పోతూ ఉన్నాయి. తాగి తోలుతూ ఉన్నారు, మీ ప్రాణాలు పోగొట్టుకుంటారని మీకు తెలుసు. మీరు మద్యం మత్తులో బండి తోలి ఎదుటివారి ప్రాణాలు పోవడానికి కూడా మీరు కారకులు అవుతున్నారు. కాబట్టి తప్పనిసరిగా ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాం. కాబట్టి దయచేసి మద్యం సేవించి వెహికల్ తోలొద్దని తెలియజేస్తాం. వేసవి కాలంలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ ఈఈ ఆకుల సత్యనారాయణ కోరారు. విద్యుత్ ఉద్యోగంలో లో వోల్టేజ్ వంటి ఇతర సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకువచ్చినట్లయితే సత్వర పరిష్కరించేందుకు కృషి చేస్తామని ఆయన తెలిపారు. వేసవి కాలంలో ఎక్కువ మంది ఏసీలు వినియోగించడం వల్ల లోడ్ పెరిగే అవకాశం ఉందని, ఏసీలు వినియోగించేవారు సంబంధిత ఎలక్ట్రీషియన్ సూచించిన గేజ్ వైర్ను వాడుకుని లో వోల్టేజ్ సమస్యలు, షార్ట్ సర్క్యూట్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని ఆయన సూచించారు. కొత్తగా భవనాలు నిర్మించేవారు ఆ ప్రాంతంలో విద్యుత్ లైన్లు ఏమైనా ఉంటే నిర్లక్ష్యంగా ఉండక విద్యుత్ శాఖ కార్యాలయంలో తెలియపరిస్తే సిబ్బంది సూచనల మేరకు వారు భవనాలు నిర్మించుకోవచ్చని అన్నారు. నిర్లక్ష్యంగా విద్యుత్ లైన్ల వద్ద భవనాలు నిర్మించి సమస్యలు తెచ్చుకోవద్దని, అందుకు భవన యజమాని బాధ్యుల తారని అన్నారు. వేసవి కాలంలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ లైన్ మరమ్మతులు బాగుంటాయని, అందుకు వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు. విద్యుత్ వినియోగంలో ఇటువంటి సమస్యలను తమకు తెలియజేస్తే అవసరమైన ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు, కొత్త లైన్లు ఏర్పాట్లు వంటివి చేస్తామని తెలిపారు. లో వోల్టేజ్ సమస్యను ఎదుర్కొంటున్న వారు తమకు సమాచారం ఇస్తే సమస్య పరిష్కారాన్ని కృషి చేస్తామని అన్నారు. విద్యుత్ బిల్లులను బిల్లు ఇచ్చిన తేదీ నుంచి 15 రోజుల లోపు చెల్లిస్తే ఎటువంటి సర్ఛార్జీలు ఉండవని, లేని పక్షుల సర్ఛార్జీ విధించబడుతుందని అన్నారు. వేసవికాలం మొదలైంది. మరి ఈ వేసవికాలంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగేటటువంటి అవకాశం ఉన్నది. సో విద్యుత్ డిమాండ్ పెరిగే దృష్ట్యా కూడా వినియోగదారులు కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అనేది చూసుకోవాల్సింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ వేసవికాలంలో చాలామంది ఏసీలు కొంటారు. ఈ ఏసీలు కొని పెట్టుకునేటప్పుడు ఈ ప్రాపర్ గేజ్ వైర్ అనేది వాడాలా. కొంతమంది అలా వాడకుండా నాన్ స్టాండర్డ్ వైర్స్ వాడటం వల్ల కూడా ఈ షార్ట్ సర్క్యూట్లు అయ్యేటటువంటి ప్రమాదం ఉంది. సో దానికి సంబంధించినటువంటి గేజ్ వైరు
ఎలక్ట్రీషియన్స్ తోటి చూయించుకొని ఇబ్బందులు రాకుండా ఈ వైరింగ్ చేయించుకోవాల్సినటువంటి మనవి. అలాగే ఈ వేసవికాలంలో ఎక్కువ మంది ఈ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్లు ఇవి కట్టేటటువంటి ఆస్కారం ఉంది. ఇలా బిల్డింగ్లు కట్టేటప్పుడు బిల్డింగ్కి దగ్గరగా ఎలక్ట్రికల్ లైన్లు ఉన్నట్టయితే అవి ఏమీ కాదులే అని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కన్స్ట్రక్షన్ కనుక చేస్తే ప్రమాదాలు జరిగేదానికి ఆస్కారం ఉంది. అట్లా బిల్డింగ్ దగ్గరలో కట్టేటప్పుడు లైన్స్ ఏమన్నా ఉన్నట్లయితే సంబంధిత ఆఫీస్కి వెంటనే తెలియజేసి దానికి తగినటువంటి జాగ్రత్తలు మేము సూచించిన విధంగా తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఏదన్నా ఒకవేళ లైన్ ఏదన్నా పక్కకు షిఫ్ట్ చేసుకునే అవకాశం ఉన్నట్లయితే దానికి కూడా డిపార్ట్మెంట్కి అప్లికేషన్ పెట్టి మీరు దానికి డిపార్ట్మెంట్ ఏదన్నా అమౌంట్ కట్టాలని డిమాండ్ నోటీస్ కనుక ఇచ్చినట్లయితే ఆ డిమాండ్ కట్టి అవి షిఫ్టింగ్ చేయించుకోవాలి. అలా కాకుండా లైన్లు దగ్గరగా బిల్డింగ్లు కట్టి ఏదైనా ప్రమాదాలు జరిగినట్లయితే వారు దానికి బాధ్యులు అవుతారు. అట్లాగే మేము ఎక్కువగా వేసవికాలంలో ఈ ఎల్సీలు తీసుకొని లైన్ క్లియర్ తీసుకొని పనులు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో ఒకే చోట పూర్తిగా ఆపకుండా ఎక్కడ ఏది పని జరుగుతుందో ఆ పని జరిగే కాడ ఎంత మేరకు విద్యుత్ సరఫరా నిలిపివేయాలో అంతవరకే నిలిపివేసి పని చేయటం జరుగుతుంది. సో మేము ఇందులో భాగంగా ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం, ఏదన్నా కొన్ని లైన్లు వేయటం ఇలాంటి పనులు జరుగుతాయి. కాబట్టి ఈ వినియోగదారులు వర్కులు జరిగే కాడ సహకరించవలసిందిగా మనవి. అలాగే వినియోగదారులు కనుక గత సంవత్సరంలో లో వోల్టేజ్ కనుక ఫేస్ చేసి ఏదన్నా ఫ్యాన్లు తిరగకపోవటం, ఏసీలు పనిచేయకపోవటం ఇంతకుముందే కనుక జరిగి ఉండుంటే వారు వెంటనే ఆఫీసుకు తెలియపరిచినట్టయితే అక్కడ వోల్టేజ్ మెరుగైన వోల్టేజ్ కొరకు ఏమన్నా లైన్ వేయాలా, ట్రాన్స్ఫార్మర్ పెట్టాలా, ఏది చేస్తే అక్కడ వోల్టేజ్ క్వాలిటీ పవర్ సప్లైతో ఉంటుందో అది చేసేదానికి సత్వర చర్యలు గైకొనడం అవుతుంది. మేము ఆల్రెడీ ఇప్పటికే మేము గుర్తించిన ప్రాంతాల్లో ట్రాన్స్ఫార్మర్లు పెట్టడం, అట్లాగే మా సబ్స్టేషన్స్లో పవర్ ట్రాన్స్ఫార్మర్స్ను కూడా ఎన్హాన్స్ చేయటం జరిగింది. ఇవన్నీ వేసవి డిమాండ్ను దృష్టిలో పెట్టుకొని చేయటం జరిగింది. ఇంకా కొన్ని పనులు జరుగుతూ ఉన్నాయి. అలాగే మీకు ఏదన్నా ప్రాబ్లం ఉండి మీ ఏరియాలో జరగటం లేదు, మాకు ఇక్కడ సమస్య ఉందని మీరు కనుక మా ఆఫీసుకి కానీ సంబంధిత ఆఫీసుకి కానీ దృష్టికి తెచ్చినట్లయితే వెంటనే దానికి సంబంధించిన ఎస్టిమేట్లు తయారు చేసి ఈ వేసవికాలంలో ఇబ్బందులు రాకుండా ముందే తగు జాగ్రత్తలు తీసుకోవడం అవుతుందని మనవి చేస్తున్నాం. తర్వాత ఈ విద్యుత్ బిల్లు ఎప్పుడైతే వినియోగదారులకు ఇచ్చామో ఇచ్చిన తేదీ నుంచి వాళ్ళు 15 రోజుల్లోపు బిల్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎటువంటి సర్ఛార్జీ ఉండదు. 15 రోజులు కనుక దాటినట్లయితే బిల్లు మీద సర్ఛార్జీ పడుతుంది. ఇది ఎప్పటి నుంచో ఉన్న నిబంధనే, కొత్తగా వచ్చింది కాదు. సో చాలామంది దీన్ని అర్థం చేసుకొని 15 రోజుల్లోపు మాకు బిల్లు చెల్లించుతున్నారు. ఇంకా కొంతమంది దీనికి అనుగుణంగా రాలేదు. కాబట్టి వారు కూడా గమనించుకొని విద్యుత్ బిల్లు ఇచ్చిన 15 రోజుల్లో బిల్లు చెల్లించడం అనేది వాళ్ళు ఒక మ్యాండేటరీగా గుర్తించి అమలు చేయాలి. ఈ నెల ఫిబ్రవరి నెల 28 రోజులే ఉన్నాయి కాబట్టి మనకి ఇంకా 4 రోజులే ఉన్నాయి ఈ రోజుతో కలుపుకొని. సో మీకు ఇచ్చినటువంటి బిల్లు ఈ 28వ తేదీలోపు చెల్లించి శాఖకు సహకరించాల్సిందిగా. కొల్లిపార మండలం కుంచవరం గ్రామంలోని శ్రీ వారాహి అమ్మవారి దేవాలయాన్ని డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీమతి కుసుమ శ్రీదేవి బుధవారం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ వ్యవస్థాపకులు తన్నీరు శ్రీనివాస్ బాబు, శ్రీమతి నాగమల్లేశ్వరి, యోగా కన్వీనర్ ముద్ద భక్తుని రమణయ్య తదితరులు జిల్లా అభివృద్ధి అధికారి శ్రీమతి కుసుమ శ్రీదేవికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కుసుమ శ్రీదేవి మాట్లాడుతూ కుంచవరం గ్రామంలో వెంచేసి ఉన్న వారాహి అమ్మవారి దేవాలయంలో పూజలు నిర్వహించేందుకు విచ్చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో ఎంవి రఘునాథరావు, నర్సయ్య, గ్రామ పెద్దలు అందరూ పాల్గొని జిల్లా అభివృద్ధి అధికారి కుసుమ శ్రీదేవికి అమ్మవారికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. నమస్కారం అండి. ఈరోజు కుంచవరం గ్రామంలో వేంచేసి ఉన్న వారాహి అమ్మవారి దేవాలయాన్ని సందర్శించడం జరిగింది. అలాగనే ఈ దేవాలయము దక్షిణ భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా ఈ కొల్లిపురం మండలం కుంచవరం గ్రామంలో ఏర్పాటు చేయటం జరిగింది. ఈ గ్రామంలో ఈ దేవాలయాన్ని ఏర్పాటు చేయటానికి ఎంతో ఇంట్రెస్ట్తో కర్త కర్మక్రియ అంతా తనై పనిచేసిన శ్రీనిబాబు గారికి, అదేవిధంగా వారి సతీమణి నాగమల్లేశ్వర గారిని కూడా ఈరోజు ఈ దేవాలయంలో కలుసుకోవటం జరిగింది. మనందరికీ తెలిసిందే, ఆగమ సిద్ధాంతం ప్రకారంగా ఏర్పాటైన దేవాలయాల్లో ప్రథమ దేవాలయం మన గ్రామాల్లో ఉండటం విశేషము, తెనాలి డివిజన్లో. అదేవిధంగా
ఈ అమ్మవారు కాశీలో చూస్తాం మనము. తర్వాత ఈ ఏరియాలో మనము బహుశా దక్షిణ భారతదేశంలోనే లేదు, ఇదే ప్రథమ దేవాలయము. చాలా చక్కటి సేవలు ఈ దేవాలయంలో అందుతూ ఉన్నాయి. ఎంతో విశేషమైన తల్లిగా వారాహి అమ్మవారికి మనందరికీ తెలిసిందే. కాబట్టి ఈ ఈ దేవాలయ సందర్శన అనేది ఈరోజు నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఆ దంపతులిద్దరికీ, అదేవిధంగా ఆ దేవాలయం తాలూకు ట్రస్టీ మెంబర్స్. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించడం హర్షణీయమని బీజేపీ నాయకులు కడప సంపతరాయుడు అన్నారు. భారతదేశంలోని రైల్వే స్టేషన్ల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమృత పథకంలో తెనాలి రైల్వే స్టేషన్ను చేర్చడం సంతోషకరమని అన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధికి 27,50,00,000 రూపాయల నిధులు మంజూరు చేయడం చాలా మంచి పరిణామమని తెలిపారు. అభివృద్ధిలో భాగంగా విశ్రాంతి గదుల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్ల నిర్మాణం, ప్లాట్ఫామ్లపై ప్రయాణికుల సౌకర్యం కోసం ఎక్సిలేటర్లు, లిఫ్టులు ఏర్పాటు చేయడం సంతోషకరమని అన్నారు. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి పనుల్లో కొంత జాప్యం జరిగిన మాట వాస్తవమేనని, వివిధ రకాల కారణాల వల్ల పనులు కొంత ఆలస్యంగా నడుస్తున్నాయని చెప్పారు. ప్రయాణికుల సౌకర్యం కోసం పనులు వేగవంతంగా చేసి ప్రయాణికులకు రైల్వే అధికారులు ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించాలని కోరారు. భారతదేశంలో అన్ని రైల్వే స్టేషన్స్ కూడా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ముందుగా అమృత స్టేషన్స్లో తెనాలిని కూడా కేటాయించడం చాలా సంతోషదాయకం. ముందుగా ఈ కేటాయింపు చేసినందుకు రైల్వే మినిస్టర్ వైష్ణవ్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, మా తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధి కోసం 27,50,00,000 రూపాయలు శాంక్షన్ చేయటం, దాంట్లో భాగంగా ఇక్కడ రెండో ప్లాట్ఫామ్లో ఉన్న లూప్ లైన్ని మెయిన్ లైన్గా తీర్చిదిద్దడం, అదేవిధంగా విశ్రాంతి గదులు నిర్మాణం చేయటం, అలా అన్ని చోట్ల కూడా పబ్లిక్ టాయిలెట్లని ఏర్పాటు చేయటం, ప్రతి ఫుట్ బ్రిడ్జికి కూడా ఎక్స్కలేటర్లు మరియు పెద్దలు ఎక్కడానికి లిఫ్టులు ఏర్పాటు చేయటం, ఇలాంటి కార్యక్రమాలే కాకుండా ప్రతి స్టేషన్కి కూడా ప్రజలందరికీ సంపూర్ణమైన సౌకర్యాలు కల్పించాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు చేయడంలో కొంతవరకు స్పీడప్ లేని మాట వాస్తవమే, కానీ ప్రయాణిస్తున్న ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని, నడుస్తున్న రైళ్లను దృష్టిలో పెట్టుకుని కొంత పని లేటుగా అవుతాం జరుగుతుంటుంది. ఎందుకంటే ఇటువైపు రైళ్ళను ఆపడానికి వీలుండదు, వచ్చే ప్రయాణికులను ఆపడానికి వీలుండదు. కాబట్టి పని చేయడంలో కొంచెం నిశ్శబ్దత ఉంటుంది. అనుకున్న టైంకి ఈ కార్యక్రమం కాకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈ కార్యక్రమం ఇంకా వేగవంతంగా చేయాలని, తెనాల్లో ఇంకా మౌలిక సదుపాయాలు పెంచాలని, ముందుగా బయట పార్కింగ్ దగ్గర కానీ ఒక చిన్న బాధ కలుగుతుంది. ఏంటంటే తెనాలి అని బయట కనపడకుండా షెడ్యూల్ రావడం ప్రజలందరికీ కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. దానిపైన ఏమన్నా చర్య తీసుకుంటారేమో. నిన్నటి రోజున ఇక్కడ 12 అడుగుల వెడల్పున్న ఫుట్ బ్రిడ్జ్ని ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయటం, దాన్ని నిర్మాణం చేసేటప్పుడు కరెంట్ ఆపటం, రైళ్ళు ఆపటం అన్నీ చేసి ఎవరికి ఎటువంటి అపాయం జరగకుండా తీసుకోవటం అధికారులు కానీ ఇటువైపు కాంట్రాక్టర్ చేయడం బాగుంది. ఇలాగే ఇంక తొందరగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ పూర్తి చేసి ప్రజలకి మంచి మెరుగైన సౌకర్యాలు కల్పించే విధంగా తెనాలి రైల్వే స్టేషన్ ఉండాలని, దానికోసం మేమందరం కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమాలన్నీ పర్యవేక్షిస్తాం. పట్టణంలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను బుధవారం 3 టౌన్ సిఐ సాంబశివరావు తమ సిబ్బందితో కలిసి పరిశీలించారు. పట్టణంలోని జేఎంజే కళాశాల, కృష్ణవేణి కళాశాల, ఎన్ఆర్ఐ కళాశాలలను వారు పరిశీలించి కళాశాల సిబ్బందితో చర్చించారు. ఈ సందర్భంగా సిఐ సాంబశివరావు మాట్లాడుతూ ఈ నెల 23వ తేదీ నుంచి జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలు దృష్టిలో ఉంచుకొని ప్రతిరోజు పరీక్షా కేంద్రాలను పరిశీలించడం జరుగుతుందని తెలిపారు. విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా, పరీక్షా కేంద్రాలకు వచ్చి వెళ్లే మార్గాలలో రోడ్డు ప్రమాదాలు జరగకుండా చూసే నిమిత్తం పరీక్షా కేంద్రాలను పర్యవేక్షిస్తున్నట్లు ఆయన తెలిపారు. జిల్లాధికారుల ఆదేశాల మేరకు కాలేజ్ సిబ్బందికి అందుబాటులో ఉండే సమస్యలు తలెత్తకుండా చూస్తున్నట్లు చెప్పారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఆలస్యంగా వస్తే లోపలికి అనుమతించబోమని, దానితో పాటు సెల్ ఫోన్లు, దాంతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు వంటివి పరీక్ష కేంద్రానికి విద్యార్థులు తీసుకురావద్దని ఆయన సూచించారు. కార్యక్రమంలో కళాశాల సిబ్బంది, పోలీస్ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. ఈ నెల 23వ తారీఖు నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయినటువంటి నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా ఉండే నిమిత్తం, ఎలాంటి ట్రాఫిక్ అంతరాయం జరగకుండా ఉండే నిమిత్తం
అదేవిధంగా ఎగ్జామినేషన్స్కి సెంటర్స్కి వచ్చేటప్పుడు కానీ పోయేటప్పుడు కానీ ఇవి రోడ్డు పక్కనే ఉన్నాయి కాబట్టి ఈ కాలేజెస్ 3 కూడా మా లిమిట్స్లో ఉన్నటువంటి 3 కాలేజెస్ జేఎంజే ఒకటి, కృష్ణవేణి ఒకటి, ఎన్ఆర్ఐ ఈ 3 కూడా మెయిన్ జంక్షన్స్లో ఉన్నాయి కాబట్టి జేఎంజే అయితే మెయిన్ రోడ్డు పక్కన ఉంది కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా చూసే నిమిత్తం, అదేవిధంగా విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం జరగకుండా చూసే నిమిత్తం మా పై అధికారులు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఉన్నటువంటి ఎగ్జామినేషన్ సెంటర్లో ఉండేటువంటి ఇన్విజిలేటర్కి, అదేవిధంగా మెయిన్ ఎగ్జామినర్ గారికి మేము కమ్యూనికేట్ చేసుకొని పిల్లలకి అసౌకర్యం జరగకుండా ఉండే నిమిత్తం వీడికి సెంటర్స్ని విజిట్ చేయటం, అదేవిధంగా కమ్యూనికేషన్ షేర్ చేసుకోవడం అనేది జరిగింది. అదేవిధంగా ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత కూడా మా స్టాఫ్ ఉండి వాళ్ళ సిబ్బందిని కూడా పెట్టుకొని విద్యార్థులకి అసౌకర్యం జరగకుండా వాళ్ళ పేరెంట్స్ కూడా సహకరిస్తూ ఉండటం అనేది జరిగింది. విద్యార్థులు ఎవరైనా బియాండ్ టైం వస్తే మాత్రం లోనికి ఎలో చేసే ప్రసక్తి అయితే లేదు. అదేవిధంగా వాళ్ళు ఏమేమైతే క్యారీ చేయాలో అంతవరకే క్యారీ చేయాలి. ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్, సెల్ ఫోన్లు ఏవి కూడా లోనికి తీసుకురావడం అనేది జరగకుండా మా వాళ్ళు, అదేవిధంగా ఇక్కడ ఎగ్జామినేషన్ సిబ్బంది అందరూ కూడా సంపూర్ణంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోనకి పంపిస్తూ ఉన్నారు కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి కంప్లైంట్ కూడా రాకుండా చూసుకుంటాం. స్థానిక తెనాలి రైల్వే స్టేషన్లో బుధవారం ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ దినోత్సవాన్ని నిర్వహించారు. స్టేషన్ మాస్టర్లు, రైల్వే సిబ్బంది పాల్గొని అసోసియేషన్ చరిత్ర, సేవలను స్మరించుకున్నారు. స్టేషన్ మాస్టర్ల బాధ్యతలు, రైల్వే భద్రతలో వారి పాత్రపై చర్చించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ప్రయాణికుల సౌకర్యాలు, రైళ్ల సమయపాలన, సిగ్నలింగ్ వ్యవస్థ పర్యవేక్షణ వంటి కీలక అంశాలలో స్టేషన్ మాస్టర్ల పాత్ర అత్యంత కీలకమని వక్తలు పేర్కొన్నారు. భారతీయ రైల్వే వ్యవస్థ సజావుగా నడవడంలో స్టేషన్ మాస్టర్ల కృషి ప్రశంసనీయమని అన్నారు. రాత్రింబవళ్లు విధులు నిర్వర్తిస్తూ ప్రయాణికుల భద్రతకు కట్టుబడి పనిచేస్తున్న సిబ్బందిని అభినందించారు. రైల్వే వ్యవస్థలో స్టేషన్ మాస్టర్ల పాత్రకు గౌరవ సూచకంగా ప్రతి సంవత్సరం ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు సంఘ ప్రతినిధులు తెలిపారు. పనిభారం అధికంగా ఉన్న చోట అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ని ఏర్పాటు చేయాలని, పనిభారం తగ్గించాలని కోరారు. అసోసియేషన్ వల్ల 12 గంటల డ్యూటీని 8 గంటలకు, యూనిఫామ్ విషయంలో ఎన్నో మార్పులు, విజయాన్ని సాధించామని వారు తెలిపారు. కార్యక్రమంలో పలు రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజున ఆల్ ఇండియా స్టేషన్ మాస్టర్స్ అసోసియేషన్ యొక్క డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ నడవాలంటే గవర్నమెంట్ నుంచి మన దగ్గర పనిచేయడానికి ట్రై చేస్తాం, మన హక్కులు సాధించుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. మనకు ఐస్మా ద్వారా ఒకప్పుడు మాకు కాటన్ సప్లైడ్ యూనిఫామ్ ఉండేది, చాలా వరస్ట్ కండిషన్గా ఉండేది. ఒక స్ట్రైక్ చేయటం ద్వారా దాన్ని టెరికాటన్గా మార్చుకోగలిగాం మేము. అలాగే 12 గంటల పని విధానం నుండి 8 గంటల పని విధానానికి మార్చుకోగలిగాం. అలాగే ఇప్పుడు మనకి విజయవాడ నుంచి గూడూరు దాకా 3rd లైన్ వేశారు. రోజుకి 170-180 ట్రైన్లు వెళ్తున్నాయి ఈ సెక్షన్లో. ఒక ట్రైన్ వెళ్ళాలంటే ఏదో జనాలు చూసే వాళ్ళకి స్టేషన్ మాస్టరు జెండా పట్టుకొని నుంచున్నాడు, సిగ్నల్ తిప్పితే వెళుతుంది అంటున్నారు. కానీ ఒక్కొక్క ట్రైన్ కనీసం ఒక 20 నిమిషాల ప్రాసెస్ ఉంటుంది మేము నడపాలంటే. ఒక స్టేషన్ మాస్టర్ ముందు 16-17 ఫోన్లు పెట్టుంటాయి. అన్ని ఫోన్లు ఆన్సర్ చేసుకుంటూ సేఫ్టీ అన్నది చాలా ఇంపార్టెంట్. ఒక స్టేషన్ మాస్టర్గా మేము ఉన్నామంటే ఒక ట్రైన్ వెళితే ఆ ట్రైన్లో కొన్ని 1000 మంది దాకా పైన ప్రయాణికులు ఉంటారు. వాళ్ళ భద్రతే మాకు టాప్ ప్రియారిటీతో మేము చేస్తున్నాము. మరి ఒక స్టేషన్ ఇంత పని భారాన్ని ఒకే మాస్టరు భరించడం అనేది చాలా కష్టసాధ్యము. దానికి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సహాయకంగా రెండవ స్టేషన్ మాస్టర్ని కూడా ఇవ్వాలి. ఎక్సెప్ట్ తెనాలి, గూడూరు లాంటి బెట్టగుంట లాంటి జంక్షన్స్ తప్ప ఎన్ రూట్లో ఉన్న ఏ స్టేషన్కైనా ఒక్క స్టేషన్ మాస్టర్ పనిచేస్తూ ఉంటాడు. సహాయంగా ఇంకో స్టేషన్ మాస్టర్ కావాలని మా ప్రధాన డిమాండ్తో ముందుకెళ్తున్నాం. తప్పకుండా అతి త్వరలో మేము అది సాధిస్తామని నమ్మకంగా చెప్తున్నాను. ప్రయాణికుల భద్రతే మా ముఖ్య ధ్యేయంగా. ऑल इंडिया स्टेशन मास्टर एसोसिएशन द्वारा कॉमरेड शिवन पिल्लई के पुण्यतिथि पर हम एक ब्रांच मीटिंग्स और मास्टर डे सेलिब्रेशन का आयोजन आज तेनाली स्टेशन में किए हुए हैं. एक्चुअली स्टेशन मास्टर एसोसिएशंस स्टेशन मास्टर्स के वेलफेयर्स में काम करता है. स्टेशन मास्टर की जो समस्याएं हैं वो समस्याओं को हम एडमिनिस्ट्रेशन तक रखना, उनको पूरा करना, ये हमारा मुख्य उद्देश्य होता है. एवरी ईयर्स हम लोग ऐसा सेलिब्रेशंस आयोजित करते आए हैं 25 फरवरी को.
हमारा जो मुख्य मांगे हैं, जो मुख्य डिमांड है आज, वो एडिशनल स्टेशन मास्टर से आज जो ट्रंक रूट गुडूर टू कंडापल्ली जो ट्रिपल लाइन का कमीशनिंग हुआ है, उसके बाद वर्कलोड काफ़ी इंक्रीज हो गया है। इसके लिए एडमिनिस्ट्रेशन से हमने बहुत बार मिल करके बात करके शांतिपूर्ण ढंग से एडिशनल मास्टर्स का डिमांड किया है। उसके साथ साथ और भी जो हमारे डिमांड्स है, जो रेलवे बोर्ड स्तर पर बातचीत चल रहा है, डिवीज़न लेवल्स के जो मांगे हैं वो डिवीज़न लेवल्स पे चल रहा है, वो सब मांगों के हम लोग चर्चा करते हैं। మన తెనాలి బ్రాంచ్ నుంచి మేము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటానికి గెదరయ్యాము. ఈరోజు స్పెషల్ డే అంటే మన గ్రేట్ లీడర్ శివన్ పిల్లయ్య గారు డే. ఆయన 1942లో పుట్టి 1994 దాకా బతికారు. ఆయన మన కేడర్ గురించి చాలా స్ట్రగల్ చేసి మన కేడర్ నుంచి ఈరోజు ఇండియాలో నేషన్ అంటే మన స్టేషన్ మాస్టర్ అంటే రైల్వేకి మెయిన్ ఫేస్. స్టేషన్ మాస్టర్ అంటే పబ్లిక్కి బయట వాళ్ళకి ఎవరెవరు చాలామంది వర్క్ చేస్తారు, కానీ ఈ స్టేషన్ మాస్టర్ గురించి తెలుసు అందరికీ. ఈ స్టేషన్ మాస్టర్కి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ, కానీ మనకి కావాల్సిన ప్రివిలేజెస్ చాలా తక్కువ. ఇప్పటివరకు మేము స్ట్రగల్ చేస్తూ ఉన్నాం, కానీ తెలిసిన వరకు చాలా కంపారిజన్ టు అదర్స్ చాలా మనకి కావాల్సింది. దాని గురించి మన స్ట్రగల్ చేస్తూ ఉన్నాం. మన ఐస్మా గురించి స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయంలో ఈ నెల 27వ తేదీ నుంచి మార్చి 1వ తేదీ వరకు లోక కళ్యాణార్థం శ్రీ లలిత మహాయాగ మహోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు జొన్నపట్ల ఆంజనేయ శాస్త్రి, భువనగిరి సూర్యనారాయణ శాస్త్రి తెలిపారు. 27వ తేదీ ప్రారంభమై ఈ కార్యక్రమం మార్చి 1వ తేదీ ప్రసాద వితరణతో పూర్తవుతోందని వారు తెలిపారు. మహాయాగ మహోత్సవంలో గోపూజ, పంచగవ్య ప్రాసన, కలశ స్థాపన, శివాభిషేకంతో పాటు లక్ష్మీ గణపతి, మహామృత్యుంజయ, నవగ్రహ పాశుపత, లక్ష సహస్రనామ హోమములు వంటివి 3 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. ఈ ప్రత్యేక పూజలో పాల్గొనదలిచిన వారు 1116 రూపాయలు చెల్లించి ఆలయ కౌంటర్లో రసీదు పొందగలరని తెలిపారు. భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో పాటు ఆసనములు, పంచపాత్ర, ఉద్ధరణి, పూలు తీసుకొని రావాలని, నేలపైన కూర్చోలేని వారికి కుర్చీలు ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రత్యేక పూజలు భాగంగా భక్తులకు పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, లడ్డు మొదలైన ప్రసాదం అందజేయబడుతుందని వారు తెలిపారు. శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మన తెనాలిలో పాత శివాలయంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పర్వతవర్ధని సమేత శ్రీ రామేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో 27వ తేదీ, 28వ తేదీ, మార్చి 1వ తేదీ గణపతి, లక్ష్మీ గణపతి, నవగ్రహ, మృత్యుంజయ సహిత పాశుపత రుద్రహోమంతో పాటు లలితా సహస్రనామ హోమము 3 సార్లు భక్తుల చేత నిర్వహించబడుతుంది. దీనికి ఈ కార్యక్రమం పెట్టడానికి మూల కారణం ఏంటంటే, ఈ రోజున ఇంట్లో ఉన్నటువంటి మహిళా మండలందరూ కూడా చక్కగా శ్రద్ధాభక్తులతో అనేక రకాలైనటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటున్నారు, నోముల వ్రతాలు. అందులో విశేషమైనది లలితా సహస్రనామం. ఏ దేవాలయంలో చూసినా, ఏ గృహప్రవేశాలు జరుగుతున్నా, ఏ వివాహాలు జరుగుతున్నా తొలిసారిగా అందరూ కూడా సామూహికంగా కూర్చొని ఆ లలితా సహస్రనామ అమ్మవారి యొక్క పారాయణ చక్కగా సంకీర్తనం చేస్తున్నారు. ఇది చాలా గొప్ప. పారాయణ చేసేదానికన్నా కూడా హోమం కనుక చేస్తే 1000 రెట్లు పుణ్యం అనేటువంటి ఉద్దేశంతో సంకల్పించి తెనాలిలో ప్రధాన పురోహితులైనటువంటి బ్రహ్మశ్రీ వీరమూర్తులైన భువనగిరి సూర్యనారాయణ శాస్త్రి గారు, నేను ఇద్దరం సంకల్పంతో ఉన్నటువంటి భక్తుల యొక్క బృందంతో ఈ కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఈ 3 రోజులు కూడా చక్కగా వచ్చి చూచి తీర్థప్రసాదాలు తీసుకొని అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావాలని కోరుతూ ఉన్నాం. ఇది 27, 28, మార్చి 1 3 రోజులు ఎంతో వైభవంగా శ్రీ లలితాయాగ మహోత్సవము తెనాలి పాత శివాలయం తోటలో ఉన్నటువంటి ప్రాంగణం నందు నిర్వహించుచున్నాము. కావున భక్తులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో దిగ్విజయంగా ప్రయత్నించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో వచ్చిన భక్తులకి ప్రసాద రూపంలో దద్దోజనము, చక్కెర పొంగలి, లడ్డు, పులిహార, ఒక లామినేషన్ ఫోటో, $1, 2 తాళ్ళు ఇవన్నీ కూడా ఏర్పాటు చేశాం. కాబట్టి వచ్చి భక్తులు కూర్చొని ఈ యొక్క హోమ కార్యక్రమాలను మీ స్వహస్తాలతో చేసుకొని
పరమేశ్వరుని యొక్క అనుగ్రహం పొందాలని కోరుచున్నాము. స్వస్తి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మద్యం సేవించి వాహనాలు నడిపితే జైలుకే 3 టౌన్ సిఐ సాంబశివరావు. వారాహి అమ్మవారిని దర్శించుకున్న జిల్లా అభివృద్ధి అధికారి శ్రీదేవి. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని విద్యుత్ వినియోగదారులు సహకరించాలి ఈ సత్యనారాయణ. తెనాలి రైల్వే స్టేషన్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడం హర్షణీయం. బీజేపీ నాయకులు సంపత్ రాయుడు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.